నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయాక దేంట్లో తలదూర్చినా కూడా అది బూమరాంగ్ అవుతున్న పరిస్థితే మనం చూస్తున్నాం. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరగని హత్యలు జరిగాయి అని చెప్పి ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయడం కావచ్చు, అలాగే బుడమేరు పొంగినప్పుడు ఏదైతే ఫండ్స్ వచ్చాయో దానిలో అవినీతి జరిగింది అని కూటమి ప్రభుత్వంపై నిందారోపణలు చేయడం కావచ్చు, అలాగే ఆడపిల్లలకు ఇక్కడ రక్షణ లేదు, చిన్నపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు, మహిళలు చనిపోతున్నారన్న విషయంలో కావచ్చు, ఇప్పుడు చూస్తే అసెంబ్లీకి వెళ్ళని విషయంలో కూడా ఇప్పటి వరకు ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారో ఆయన సొంత చెల్లెలు షర్మిల కూడా నిన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి అన్న పరిస్థితులను మనం చూసాము. మరి ఈ నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్కి అస్తిత్వం లేదు, ఆవిడెలా చెప్తుంది అని చెప్పి అన్నదానికి ఈరోజు షర్మిల గారు కౌంటర్ ఇచ్చారు. మరి షర్మిల ఎలాంటి కౌంటర్ ఇచ్చారు, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా కూడా బూమరాంగ్ అవ్వడం, కొన్ని విషయాల్లో ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఆయన మానసిక పరిస్థితి గురించి, ఆయన బిహేవియర్ గురించి, అలాగే షర్మిల వేసిన కౌంటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఏ విషయం మాట్లాడినా, దేనిలో చేయబెట్టినా కూడా మొత్తం కూడా బూమరాంగ్ అవుతూనే వస్తుంది. ఆయన ఈవెన్ అది ప్రతిపక్ష పార్టీల నుంచా లేకపోతే తనకి ఎక్స్ పార్టీ గురించా అని చెప్పుకోవడానికి లేదు, కేవలం స్వయాన వాళ్ళ సొంత కుటుంబం నుంచి ఆయనకి వ్యతిరేకత పూర్తిగా వ్యక్తమవుతూ వస్తుంది. అంటే పక్క పార్టీ వాళ్ళు చెప్తే అదేదో పదవుల కోసమో రాజకీయాల కోసం ఆరోపణలు చేసినట్టుగా మనం అనుకోవచ్చు. ఇక్కడ ఆయన సొంత చెల్లెలు చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు పెరిగింది, అలాగే ఆయన ప్రతి అణువు లేకపోతే ప్రతి మాట గురించి తెలిసిన వ్యక్తే మాట్లాడుతున్నారు. నిన్న చూసాం మనం, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు పదవులు ఎందుకు, రాజీనామా చేయండి అని షర్మిల గారు అంటాం. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళని విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన ఒక వింత సమాధానం అయితే చెప్పారు. దానికి షర్మిల గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారంటున్నారు. సో షర్మిల గారు ఏం మాట్లాడారంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు షర్మిల గారును జగన్మోహన్ రెడ్డి సొంత తోబుట్టువులుగా కలిసిమెలిసి పెరిగారు, ప్రతి అణువు ప్రతి మాట తెలుసు అని చెప్పారు. ఇవాళ ఆయన గురించి రాష్ట్రంలో కూడా ప్రతి వ్యక్తికి అర్థమైందమ్మా. ఫస్ట్లో తెలియలా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నిర్వాకాల మూలన ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఏ తరహాలో ప్రవర్తిస్తాడు, ఏం చెబుతాడు, ఏం చేస్తాడు, ఆయన మనసులో ఏముంటుంది, ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటి, రాజకీయాల్లోకి రావటం, ప్రజాసేవ, సొంతంగా డబ్బులు సంపాదించుకోవటమా, తర్వాత ఎవరి మీదైనా ఎటువంటి అపనిందలైనా వేయటంలో దిట్టగా ఉంటాడా, వాస్తవాలు మాట్లాడతాడా, తర్వాత కుటుంబ సభ్యుల పట్ల ఆదరణ లేని వ్యక్తి ఈయన ప్రజలను ఉద్ధరిస్తాడా, ఇలాంటి చాలా అపోహలన్నీ కూడా ప్రజలకు కూడా తొలిగిపోయినాయి. ప్రజలేమీ తెలుసుకోలేనంత స్థితిలో లేరు. ఒక్క షర్మిలకి విజయమ్మకే కాదు ఆయన వ్యక్తిత్వం తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి బిడ్డకి రేపు చనిపోయేంత వృద్ధుడు వరకు కూడా ఆయన పసికట్టేశారు. పసికట్టబట్టికే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా నువ్వు అసలు పరిపాలన అర్హత నీకు లేదు, కేవలం ఒక 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష పార్టీ పక్ష నాయకుడు అంతే, ప్రతిపక్ష నాయకుడు కాదు. అలా కాంగ్రెస్ పక్ష నాయకుడిగానే ఉంటాడని ఇచ్చారు ఈ పదవి. కానీ ఆయన ఏమనుకున్నాడంటే కేవలం ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే నేను శాసనసభకి వెళ్తా, మీరు ముఖ్యమంత్రి ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభకి వెళ్ళటం లేదు అంటే ఆ నింద ఎవరి మీద వేసాడు, ప్రజల మీద వేసాడు. మీరు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే, లేకపోతే నేను వెళ్ళను. తర్వాత ఇంకొక పని కూడా చేశాడు, ఏమన్నా ప్రతిపక్ష పదవి అన్నా వస్తుందా అని ఒక భిక్షాపాత్ర పట్టుకుని కనుక రాజ్యాంగ వ్యవస్థలన్నిటి చుట్టూతో తిరిగాడు. ఈ పదవి ఇవ్వండి, ఈ పదవి ఇవ్వండి అని. అసలు పదవి ఇవ్వటం అనేది అడుక్కోవటం ఎక్కడ జరగల. ఎప్పుడైనా ప్రజలు ఇచ్చినప్పుడు ఆ గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఏ రాజ్యాంగ వ్యవస్థ నిన్ను నియమించలా, ప్రజలే ఓటు ద్వారా వేశారు. ఇవాళ ఈవీఎంలను కూడా తప్పు పడుతున్నాడు, అందులో కూడా మోసం జరిగిందని. అదే తను కనుక ఎన్నికైనప్పుడు ఈవీఎంలు బాగున్నాయి. మొన్న 2024 ఎన్నికల్లో ఓడిపోతే ఆ ఈవీఎంలు పాచికలు ఎవరు మా దొంగ పాచికలు అంటున్నాడు. మరి 2019 అప్పుడు కూడా ఎవరు పాచికలు అయ్యి అంటే తనకు అవకాశం ఉంటే గెలిస్తే ఒక రకంగా మాట్లాడుతున్నాడు, ఓడిపోతే ఒక రకంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిగా ఉంటేనే నేను పదవిలో ప్రజల తరపున నుంచుంటా తప్ప లేకపోతే అసలు నేను శాసనసభకే వెళ్ళను. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఏ
నాయకుడైన ప్రజల నుంచి ఎన్నికైనప్పుడు మేము ప్రజా తీర్పుని శిరసావహిస్తున్నాం అనే మాట చెప్తారు. ఎంత ఘోరమైన ఓటమి కూడా కావచ్చు, ఒక్క సీటు కూడా రాకపోవచ్చు ఇప్పుడు షర్మిల గారి లాగా. కానీ షర్మిల గారిని డిస్కార్డ్ చేయలేము, ఎందుకంటే ఆమె ఒక రాజకీయ పార్టీ తరపున ఉంది. ఒక్కొక్కసారి ఒక్క సీటు రానాళ్ళు మరుసటిసారి ఒక్కోసారి అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, లేదు కొన్ని నంబర్లు సాధిస్తారు. అది ప్రజా జీవితంలో ఉండి పోరాడాల్సిన అంశం. అంతేగాని నాకు సీట్లు తక్కువ వచ్చినాయి అని నేను అసెంబ్లీకే వెళ్ళను, నేను ఇంట్లోనే కూర్చుని మాట్లాడతాను, ఇంట్లోనే కూర్చుని నేను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను. శాసనసభ అనేది ఒక రాజ్యాంగపరంగా ఏర్పడిన ఒక పవిత్రమైన వ్యవస్థ. రాజ్యాంగ వ్యవస్థల్లో ప్రధానమైంది చట్టసభ అనేది, చట్ట వ్యవస్థ అది. అట్లాగే పరిపాలనా వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ఫోర్త్ ఎస్టేట్ అని ప్రెస్ని కూడా అంటారు. ప్రెస్కి దాని అంత ఇది లేకపోతే, అంటే రాజ్యాంగపరంగా లేకపోయినా ప్రజలకు దానికి ఒక గౌరవ స్థానం ఇచ్చారు ఫోర్త్ ఎస్టేట్, ప్రజల పక్షాన్ని నిలబట్టడానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యతను విస్మరించడం అంటే ఇవాళ ప్రజలు ఆలోచించుకోవాలి. అసలు ఇటువంటి వ్యక్తులకి ఇవాళ కురుక్షేత్రం యుద్ధం జరుగుతుంది, ప్రజలు నీకు కత్తి ఇచ్చారు, వెళ్ళి ప్రజల తరపున పోరాడమని. నువ్వు ఈ కత్తి పట్టుకుని బహిర్భూమికి వెళ్తే నిన్ను ఈ కత్తి ఎందుకు ఇచ్చినట్టు? లేకపోతే నువ్వు వెళ్ళలేవు, ఇటు వెళ్తున్నావు, నువ్వు ఎవడన్నా వీరుడికి ఇస్తారు, ఇంకొక వీరుడికి. ఇవాళ 11 నియోజకవర్గాల ప్రజల ఆశయాల్ని శాసనసభలో ప్రతిబింబించకుండా అడ్డుకుంటాం అంటే తాను చెడ్డకోతి వనం వల్ల చెరిచిందని నువ్వు వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే నువ్వు గతంలో కొన్ని అవాకులు చవాకులు పేలావు, అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసావు, పార్లమెంటరీ వ్యవస్థకి అవమానకరమైన రీతిలో నువ్వు ప్రవర్తించావు. ఒక ముఖ్యమంత్రిగా చేయకూడని పనులు మాట్లాడకూడని మాటలు చేసావు. అందువల్ల ఇవాళ నీకు అడ్డంకిగా ఉంది, నువ్వు వెళ్ళలేకపోతున్నావు. మిగిలిన సభ్యులు పంపొచ్చు కదా. అప్పుడు నువ్వు వెళ్ళి ఏదో ఒక రోజు కాసేపు ఉండిరా. ఆయనకు ఇంకొక పరిస్థితి ఏమైందంటే, ఒక పులే శాసనసభలో ఉందంటే రెండో పులి వచ్చింది ఇవాళ. ఫస్ట్ పులేమో అయ్యన్న పాత్రుడు గారు, ఆయన్ని అనవసరంగా అవమానపరిచాడు. ఆయనకి ఆ ప్రాంతంలో మంచి పేరుంది, వాళ్ళేమి కక్కుర్తిపడి ఆస్తులు సంపాదించుకోవాలా, వాళ్ళ పూర్వీకుల నుంచి సంపాదించిన ఆస్తులను కూడా ప్రజలకు పంచిపెట్టిన కుటుంబంగా వాళ్ళకి మంచి పేరుంది. ఆయన్ని అప్రతిష్ట పాలు చేయాలని, ఆయన ఏదో ప్రభుత్వ భూమి ఆక్రమించాడని పొక్కలైన్లు పంపించి అర్ధరాత్రి కూలగొట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్తానంటే ప్రజలే అడ్డం పడ్డారు నర్సీపట్నంలో. ఎట్టి పరిస్థితుల్లోనూ మా అయ్యన్న పాత్రుడు గారిని తీసుకెళ్ళట్లేదు, మా మనిషి అయినా ప్రజల మనిషి అని. అప్పుడు కొంత షాక్కు గురయ్యాడు. అంటే ఆయన ఊహించలా, అంటే ఎంతమంది పోలీసులు పంపినా కూడా ఎవరు ఆయన్ని బయటికి తీసుకురాలేకపోయారు. అట్లా ఆయన్ని ఎదుర్కోవటమే కష్టంగా ఉంది. అవమానం చేసిన వ్యక్తే శాసనసభ స్పీకర్గా వచ్చాడు. లేచి నుంచోవాలి, దండం పెట్టాలి పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం. ఇవాళ యాదృచ్ఛికంగా రఘురామరాజు గారు ఆయన పరిపాలనలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా, ఆ పార్టీ లోక్సభ సభ్యుడిగా ఒక దాన్ని 3rd డిగ్రీ ప్రయోగించారు ఆయన మీద. దారుణమైనటువంటి హింస పెట్టారు. తర్వాత దాన్ని మేము కొట్టలేదు, ఆయనకి ఏదో చర్మ వ్యాధి ఉందని దొంగ సర్టిఫికెట్లు చేశారు. ఇదంతా కూడా పార్లమెంట్ స్థాయిలో వెళ్ళింది, సుప్రీంకోర్టు స్థాయిలో వెళ్ళింది. అయినా కూడా ఆయన 5 సంవత్సరాల పాటు ఈయన విధానాల మీద నిరంతర పోరాటం సాగించాడు మీడియాలో. ఇవాళ ఆయన ఓళ్ళు బళ్ళు అయినట్టు ఈయనేమో ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఒక సత్యహరిశ్చంద్రుడి పరిస్థితిగా వచ్చేసి ఇవాళ ఒక మామూలు శాసనసభ్యుడిగా నుంచున్నాడు. ఆయనేమో అధ్యక్ష స్థానంలో కూర్చున్నాడు. ఆయన వచ్చినప్పుడు అయినా లేవాలి, ఆయనకి నమస్కారం పెట్టాలి, మళ్ళీ తర్వాత నాకు ఇవాళ సమయం ఇవ్వమని అడగాలి. ఆయనకు అహం అడ్డం వస్తుంది. అంతేగాని ప్రజలు ఇచ్చిన బాధ్యత గుర్తు రావట్లా. ఇప్పుడు ఈయన అహం కాదు అక్కడ కావాల్సింది. 1% అన్న వెళ్తాడేమో అన్న ఇది ఉండేది. ఇంకోటి ఏంటంటే బెట్టలు కాసుకుంటున్నారంట ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్తాడా? గతంలో ఎన్నికల ఫలితాల మీద కాసేవాళ్ళు ఇలాంటివి జరిగేది. ఇవాళ ఇదొక అంశం, బెట్టు కాదేది అనర్హం అన్నట్టు మరి ఇదొక ప్రశ్న ఎరైజ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఏ రాష్ట్రంలో అయినా సరే కొంచెం ఎన్నికల ముందే రాజకీయ వేడి, రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం ఈసారి చాలా డిఫరెంట్ గానే ఉండింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడాను ఆయన రోజుకి ఒక ప్రకటన చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఎప్పుడైనా ఎన్నికలు అయిపోగానే ఒక అధికార పార్టీ వాళ్ళు కూడా ప్రజల అంచనాల మేరకు మేము పనిచేస్తాము, ప్రజలకి కృతజ్ఞతమై ఉంటామని అధికార పార్టీ చెబుతుంది. ప్రతిపక్షం వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసావహించాం, వాళ్ళు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను మేము మా శక్తి మేరకు నెరవేర్చి వాళ్ళ ఆశయాలను ప్రతిబింబిస్తామని చెప్తారు. ఈయన నేను అసెంబ్లీకి వెళ్ళను అన్నారు. వెళ్ళను అన్న విషయాన్ని కూడా ఎవరు ప్రస్తావించొద్దంటారు. ఆయన సొంత చెల్లెలు షర్మిల ప్రస్తావిస్తేనే ఆవిడ గురించి నా దగ్గర మాట్లాడకండి, ఆవిడకు 1% ఓటు బ్యాంక్ లేదు, కాంగ్రెస్కి అస్తిత్వమే లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే వెళ్ళకపోవడమే తప్పు, వెళ్ళట్లేదు అని అడగడం కూడా తప్పు అంటారా? ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న విషయం గుర్తు చేసుకోవాలమ్మా గోవర్ధని. జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి షర్మిల గారి తెలంగాణలో పార్టీ పెట్టి ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇక్కడ విలేకరులు
విలేకరులు కూడా అడిగారు, మరి ఆల్రెడీ మీ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కదా, మీరు రాజన్న ప్రభుత్వం హామీ ఇచ్చారు, మరి రాజన్న ప్రభుత్వం జరుగుతుందా అంటే అప్పుడు కూడా విజయలక్ష్మి గారు ఇంకా ఒక నీతి మీద ఉందామి, ఎందుకులే అయ్యా ఆ జగన్మోహన్ రెడ్డి పేరు ఇక్కడ ప్రస్తావన అక్కర్లేదు అని నర్మగర్భంగా తప్పుకుంది. అక్కడ ఉందని చెప్పలేకపోయింది, లేదని చెప్పలేదు. ఉందని చెబితేనేమో షర్మిల గెలవదు, ఇక్కడ లేదని చెబితేనేమో జగన్మోహన్ రెడ్డికి అవమానం, తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక. కానీ ఎంతకాలం ఆపగలిగింది ఆమె వ్యతిరేకతని? తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలే గమనించారు, గుర్తించారు, ఓడించారు. అంటే అది నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన ఏమంటాడంటే షర్మిలకి ఒక నాయకురాలే కాదు, కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు, దానికి అస్తిత్వమే లేదు అంటాడు. కాంగ్రెస్ పార్టీకి ఓట్ల బ్యాంకుల ద్వారా అస్తిత్వం లేదని ఏ పార్టీని కూడా మనం అనటానికి వీల్లేదు. పార్టీలు అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉంటాయి, సాధిస్తాయి. ఇప్పుడు నువ్వు గతంలో 151 సీట్లు పొందినాడివి, 170 పొందుతాను అనుకున్నావు, కానీ నువ్వు 11 పొందావు కదా. అంటే నీ పెర్ఫార్మెన్స్ని, అంటే నువ్వు చేసిన పనితీరుని పార్టీ సీట్లు పెరగటమా తగ్గటమా అని ఉంటుంది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున వాజ్పేయి గారు మన దీని నుంచి హనుమకొండ నుంచి ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాడు, బీజేపీ లీడర్ ఒక ఆయన, వీళ్ళిద్దరే పార్లమెంట్లో. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలో కూడా వచ్చింది. అట్లాగే ఇవాళ అస్తిత్వమే లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈయన ఏమనాలి? ఆఫ్టర్ ఆల్ నీకు 11 సీట్లే అనాలిగా. ఇప్పుడు నువ్వే ఒక కింది స్థాయిలో ఉండి ఆమెను గురించి మాట్లాడటం తప్పు కదా. ఇప్పుడు గతంలో నీ తండ్రి అదే పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఆమె గెలవలేకపోవచ్చు ఒక సీట్ కూడా, కానీ ప్రజల్లో ఇంతో అంతో ఆ పార్టీ విలువ ఉంటుంది. తర్వాత ప్రజల తరఫున మాట్లాడటానికి సీట్లతో సంబంధం ఏముంది? పార్టీగా ఆమె మాట్లాడచ్చు. ఇప్పుడు ఆమె ఏముంది తప్పు? నువ్వు ఎలక్ట్ అయ్యావు, వెళ్ళినప్పుడు మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన బాధ్యతను ఎందుకు నెరవేర్చలేదు అని అడుగుతుంది. ఒకవేళ నెరవేర్చలేకపోతే మీరు రాజీనామా చేయండి, ఇంకొకళ్ళని ఎవరినైనా ఎన్నుకుంటారా ఉంది. అంటే ఈయన ఏమంటాడు దానికి? నువ్వెవరు చెప్పడానికి, నీకు అస్తిత్వమే లేదు నీకు. ఆమె ఏమంది? అవును నాకు అస్తిత్వం లేదు, సీటు పర్సంటేజ్ లేదు, నేను అందుకని ప్రాతినిధ్యం వహించలేకపోతున్నా. నీకు 11 సీట్లు ఇచ్చినా నువ్వు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నావు కదా శాసనసభలో, నువ్వు నేను సమానమే కదా అంది. అంతే కదా. ఇప్పుడు ఆయన పరిస్థితి ప్రజల ముందు ఇంకా పలసబడిపోలేదా? 11 సీట్లు ఇచ్చినప్పుడు ఈయన వెళ్ళలేకపోయాడు, ఏ సీటు గెలవలేక షర్మిల వెళ్ళలేకపోయింది. షర్మిల అక్కడికి వెళ్ళలేకపోయినా కనీసం ఈవేళ బాధ్యతలను గుర్తు చేసింది. నాయన మీరు ఇక్కడ కాదురా ఉండాల్సింది, నేను బయట ఉండొచ్చు, ఎందుకంటే నాకు సీట్లు లేవు, నేను గేట్ని కూడా తాకలేను, సీట్లు లోపలికి వెళ్ళలేను. నీకు పాసులు ఇచ్చారుగా, శాసనసభలోకి వెళ్ళి మాట్లాడమని ప్రజల తరపున మా ఆకాంక్షలను చెప్పమన్నారు కదా. నువ్వెందుకు జంకుతున్నావు? నీకు అక్కడ ఏం పుల్లులు ఉన్నాయి పీక్కు తినడానికి? రాక్షసులు ఉన్నారా శాసనసభలో? ఎందుకు? నువ్వు గతంలో నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అక్కడ ఉండి వికటాటాసాలు చేశావు, వీళ్ళు ఫేస్ చేయి, సమాధానం చెప్పు. ఒకవేళ గతంలో నువ్వు చేసిన తప్పు లేదన్నా ఉంటే నిర్ద్వందంగా నేను తల వంచుకుని క్షమాపణ చెబుతున్నాను, నేను చేసి ఉండకూడదు ఒక ముఖ్యమంత్రిగాను, అప్పుడు నాకు పరిపక్వత లేదు, ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుతో నా కళ్ళు తెరుచుకున్నాను, ఇక నుంచి నేను అటువంటి పనులు చెయ్యను అని చెప్తే ఒకసారితో మాఫ్ అయిపోతుంది. అంతేగాని ఇప్పుడు శవాలను తీసుకొచ్చి కార్పెట్ కింద దాశాను అనుకోండి, ఎన్నాళ్ళకైనా ఈ మురిగి వాసన పెరుగుతాయి. లేదు, కార్పెట్ కింద శవాలు ఉన్నాయి, నేను తీసేస్తున్నానని పక్కకు తీసేసి శవాలు తీసుకెళ్ళి బయట పారేసాను అనుకోండి, క్లీన్ అయిపోతుంది. అంతేగాని దాచుకోకూడదు. మనలో ఉన్న లోట్లు దాచుకుని రాజకీయాల్లో వెళ్తామంటే ప్రజలు అది ఒప్పుకోరు. ఎప్పుడైనా స్వచ్ఛమైన మనసుతో వెళ్ళాలి. ఇప్పుడు ఆయన మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెబుతున్నాడు. అందువల్లే ఆయన్ని ప్రజలు నమ్మట్లేదు, సొంత నాయకులు కూడా నమ్మట్లేదు. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా నాయకుడు అనేవాడు ఒక మాట మాట్లాడాలి. ద్వంద్వ ప్రమాణాలతో ఉంటే ప్రజల కోసం ఒకటి చెప్పావు నువ్వు ఆమె ఏం చెప్పింది? వాసిరెడ్డి పద్మ బయటేమో నా అక్క చెల్లెళ్ళు, ఎస్సీ అక్క చెల్లెళ్ళు ఇది అది అంటాడు. ఏదన్నా వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగితే ఎందుకు నాకు వచ్చి చెబుతావు, ఇవన్నీ నాకు అవసరమా, వీటితో వచ్చే లాభం ఏంటంటాడు. ఇతంత ద్వంద్వ వైఖరి. ప్రజలు గుర్తించే వరకు నేను పోరాటం చేస్తాను, ఇంకొకసారన్నా మోసపోతారేమో, అందుకోసమైనా నేను ఈ రాజకీయాల్లో కొనసాగుతానంది. అట్లా మనుషులు ద్వంద్వ ప్రమాణాలతో సుదీర్ఘకాలం రాజకీయంలో రాణించలేరు. ఏ వ్యక్తి అయినా సరే, ఒక జగన్మోహన్ రెడ్డి అని కాదు, ఇంకొక XYZ కాదు, స్పష్ట పారదర్శకత ఉండాలి. అది సుదీర్ఘకాలం ఆ పార్టీ ఒక వ్యక్తి పోయినా పార్టీ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఆయన ఒక్కడితో పోలేదు కదా. ఆయన పెట్టిన విధానాలు సుస్థిరంగా ఉన్నాయి కాబట్టి, ప్రజలకి ఇష్టంగా ఉన్నాయి కాబట్టి, ప్రజలకు ఆదరణ కలిగిస్తున్నాయి కాబట్టి కొనసాగుతుంది పార్టీ. అట్లా నిరంతరం ఉండాలి. అందుకని ఒక్కసారి నేను పెట్టాను దాంతోపాటు అయిపోయింది ఒకసారితో అన్నట్టు ఉండకూడదు. ఇటువంటి ద్వంద్వ వైఖరి చేసే పార్టీలను ప్రజలు ఎప్పుడు కూడా దూరంగా, అనేక పార్టీలు మన రాష్ట్రంలో ఏర్పాటు అయ్యి ముగించుకు వెళ్ళిపోయి మనం చూసాం ఒక ఎలక్షన్తోనే.
ఇప్పుడు ఈయన ఉనికి కూడా అదే పరిస్థితికి వచ్చింది. సో ఈ ద్వంద్వ వైఖరి వల్లే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా బూమరాంగ్ అవుతుంది. అదే అంట, మనసులో కల్మషం పెట్టుకు చేసే పనుల్ని ప్రజలు గమనించాలనుకోవటం తప్పు అంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని. మన వీక్షకులకు కూడా నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.